హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మణికంఠ నామినేషన్స్ అండ్ సీతా నామినేషన్స్ మాట్లాడుకుందామండి. సో ఎస్పెషల్లీ ఇక్కడ సీతా నామినేషన్స్. సో సీతా నామినేషన్స్ ప్రేరణని బాగానే ఎక్స్పోజ్ చేసింది, కానీ నాకు పాపం నిఖిల్ అనిపించింది. నిజంగా నాకు నిఖిల్ గేమ్ నచ్చదు, మీ అందరికీ తెలుసు. కానీ ఈ విషయంలో ఒక మనిషిని అంతలానా అంటే, సో నువ్వు ట్రాప్లో పడద్దు, ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ అని, అంటే ఇంకా గర్ల్స్ని నిఖిల్ గేమ్ కోసం యూజ్ చేసుకుంటాడనేది చాలా పెద్ద స్టేట్మెంట్. అది వాడకుండా ఉండాల్సిన సీత. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్స్ గేమ్ షో. ఇప్పుడు నేను చాలా పాయింట్స్ పెట్టుంటా, నిఖిల్ సేఫ్గా ఉంటాడు. ఒక్కోసారి ఆయనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది దగ్గరగా వస్తున్నప్పుడు అదేదో ఒక తుత్తర్ లాంటిది ఉంటుంది చూడండి, బీటెక్ పీజీలో నాకే ఎక్కువ మంది అమ్మాయిలు నన్నే చూస్తారు, నాకే ఇది. సో ఆ కైండ్ ఆఫ్ కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది తప్పితే మనిషి మళ్ళా సేఫ్ ప్లస్ భయస్తుడు. మీరు కానీ చూస్తే సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించే పర్సన్ కాబట్టి సేఫ్గా ఉంటాడు ఆయన. అంటే ఇష్టం వచ్చినట్టు అన్నీ చేయలేడు, చాలా చాలా ఆలోచించేస్తాడు. సో ఆయన గేమ్ పోగొట్టుకునేది కూడా అక్కడే, ఆయన చాలామందికి నచ్చేది కూడా అక్కడే. ఆచితూచి మాట్లాడటం ఈ రెండు వర్గాలు ఉంటారు. అయితే ఇక్కడ చాలా హట్ అయ్యాడబ్బా. అసలు చూస్తున్న నాకే అయ్యో అనిపించింది. అంటే ఖచ్చితంగా నిఖిల్ గేమ్ చేంజ్ చేసి ఆడితే విన్నర్ గ్యారంటీ విన్నర్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు నిఖిలా గౌతమ అని ఉంది, మిగిలిన వాళ్ళందరూ ఉత్తమ మాట్లాడండి. మీరు ఇంకెవరి ఫ్యాన్స్ వాళ్ళు అనుకున్నా ఊరగట్టు లేపడానికి ట్రై చేస్తుంటాడు. వార్ బిట్వీన్ నిఖిల్ అండ్ గౌతమ్ అంతే. సో దాంట్లో కూడా ఇప్పుడు నిఖిల్కి వచ్చిన ఇన్పుట్స్ కానీ చూస్తే ఆయన గేమ్ను అనలైజ్ చేసుకొని మార్చగలిగితే సూపర్. సో అవి మారుస్తాడు అనేది డౌట్. అంటే ఒక ఓవర్ బోర్డ్ అయిందేమో అనిపించింది సీత. అంటే కొన్ని పదాలు నిజంగా అబ్బా నాకైతే బాధ. అంటే ఇన్ని నామినేషన్స్ అయినాయిగా. సో నువ్వు సేఫ్ ఆడతావు, నువ్వు ఒకలాగా మాట్లాడతావు మనిషి ముందు, మనిషి వెనకాల ఒకలాగా మాట్లాడతావు, ఇవన్నీ గేమ్ని. సో ఇది పెద్ద మాట. ఇప్పుడు డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. కొంతమంది విత్ ఉమెన్ యు ఆర్ గివింగ్ మిక్స్డ్ ఎమోషన్స్, అవి తెలుసుకో. లేకపోతే నువ్వు ఇక్కడ నేను అందుకే ఇందాక వీడియోలో కూడా చెప్పా, ఆమెమో శుద్ధపోసు కాదు, ఇద్దరు. ఇప్పుడు ఆమె అసలు నాకు ఫీలింగ్సే ఎన్ని అబద్ధాలు ఆడింది స్వామి, కన్ను ఆర్పకుండా అబద్ధాలు ఆడింది స్వామి యష్మి. ఎంత అబద్ధాలంటే టూ మచ్ అబద్ధాలు. ఓకే నేను కన్వే చేయలేదు ప్రాపర్గా, అది నేనే చెప్పా చాలాసార్లు. అటువంటి కన్వే చేయాలి, కన్వే చేస్తే బాగుంటుందని. కానీ నీకు నిజంగా హింట్స్ అందలేదా? ఇక్కడ ఇద్దరు తప్పు ఉంది. యష్మికి నిజంగా హింట్స్ అందలేదా? సో యష్మి కావాలని, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి, ఆయనకు ఒక స్టోరీ ఉందని తెలిసినప్పుడు నువ్వు ఎలా ఇది చేస్తావు? ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నావు, నేను అసలు ఆ యాంగిల్లోనే చూడలేదు, ఈ జస్ట్ ఫ్రెండ్ అంటున్నావు. ఇన్ని మాటలు మారుస్తుంటే ఏమనంటే ఏడుస్తుంది అమ్మాయి. నాకేమనిపిస్తుంది అంటే, నిజంగా ఈరోజు పృథ్వీ కూడా చాలా బాగా నచ్చాడు. అంటే ఒక నిఖిల్కి అండగా ఉండి, ఎప్పుడైనా సరే లోలో ఉన్నప్పుడు చూసారా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రేరణ బాధలో ప్రేరణ ఉంది, ఆమె గేము నబీల్తో మాట్లాడుకుంటుంది. సో ఇక్కడ ఎవరు వాళ్ళు పోయారు, ఆయనకి ఉన్న బాధ కొంచెం ఎక్కువ బాధే. అటువంటి సమయంలో ఉండి ఒక మాట అంటాడు పృథ్వీ, నువ్వు యష్మిని కూడా అడుగురా. ఆ మాట అంటున్నప్పుడు కనీసం హెడ్ అన్నా చెప్పాలి కదా నిఖిల్ అటువంటివాడు కాదని అని అన్నప్పుడు నాకే ఒకలాగా అనిపించింది. నిజంగా కరెక్టే కదా పృథ్వీ అంటుంది. ఇది గేమ్ షో అబ్బా, ఇది గేమ్ షో. దానిలాగా నాకు బయట వాళ్ళకి లైఫ్లో ఉండవా? టూ మచ్ అనిపించింది సీత ఈరోజైతే. అంటే నేను చాలా బాగా మాట్లాడుతున్నాను కొన్ని లోపే, ప్రేరణ విషయంలో చాలా బాగా మాట్లాడింది. వేరాజ్ అసలు మొత్తం నువ్వు అసలు ఎక్కడో తోపు కంటెస్టెంట్వి, నీ గేమ్ పోవటానికి కారణమే నిఖిల్ అన్నట్టు మాట్లాడింది యష్మిని. అది చాలా ఇది అనిపించింది. మాట్లాడు, అది కూడా మాట్లాడు. ఎట్లా మాట్లాడచ్చు అంటే, నీకు తెలియకుండానే నీ గురించి యష్మి ఫేక్ అంటున్నాడు, లేకపోతే గేమ్లో నీ పరంగా అట్టు అంటున్నాడు, పక్కెళ్ళి నీ గురించి ఇలా మాట్లాడు. ఇవి గేమ్కి సంబంధించిన విషయాలు. గేమ్కి సంబంధించిన విషయాలు ఎన్నైనా మాట్లాడు. అంతేందుకు నేను ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో చేశాను లాంగ్ బ్యాక్. ఏంటి, నిఖిల్ అనే పర్సన్ లేకపోతే వీళ్ళు ముగ్గురు బాగా ఆడేవాళ్ళు అని. ఓకేనా? అది ఆయన స్ట్రాటజీ అనుకోండి, సేఫ్ గేమ్. ఇది పర్సనల్ కదా, ఇది టూ మచ్. అసలే ఆయనకి బొక్కలు ఉన్నాయి. ఏంటి, బయట ఆల్రెడీ ఇబ్బంది, ఆమె పాటికి ఆమె ట్వీట్లు వేస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కొంచెం, ఇక్కడ అందరూ వచ్చేది బయట కెరీర్ బాగుండాలనేగా. సో ఇప్పుడు ఇతన్ని ఆమె కనీసం అలా మాట్లాడినా కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక 5-6 ఏళ్ళ రిలేషన్ ఉంది కావ్య గారికి నిఖిల్కి, అది ఓకే. ఎందుకో ఏమో రేపన్న రోజు ఎలా ఉంటుందో కానీ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం మాత్రం నాకు నిఖిల్కి చాలా బాధ కలిగించే ఎపిసోడే నిజంగా. ఆయన గేమ్ చేంజ్ అయ్యి ఆడితే ఇంకేం లేదు.
కొట్టుకోపోవటమే ఇంకా మామూలుగా ఉండదు. ఆయన ఎవరో స్వామి విన్నర్ అయిపోతాడు అంతే, ఇంకా రాసి పెట్టుకోండి అట్లా ఉంటుంది. కానీ మళ్ళా ఆయన సేఫ్ గేమ్, టూ మచ్ సేఫ్ గేమ్ ఆడాడనుకో కష్టమైపోద్ది. సో అది చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంక సోలో గేమ్ ఆడదాం అనుకున్నట్టు అనుకుంటున్నారు. అందరూ సోలో గేమ్, ఇప్పుడు చాలామంది బయట ఏంటంటే ఓజీ టీంకి లాసు అంటున్నారు. కానీ ఓజీ టీంలో కూడా ఒకరిద్దరికి లాసు, నిఖిల్కి అయితే లాస్ కాదు. నిఖిల్కి ఖచ్చితంగా సూపర్ పాజిటివ్ ఎపిసోడ్. నేను గౌతమ్కి సూపర్ పాజిటివ్ ఎపిసోడ్ అన్నా కదా, సీతాది ముందు దాకా చూసిందాక, సీతాది చూశాక సూపర్ పాజిటివ్ ఎపిసోడ్ నిఖిల్కి కూడా అంటా నేను. ఇంకా ఒక స్టెప్ గౌతమ్ కంటే సూపర్ పాజిటివ్ ఎపిసోడ్ నిఖిల్కే అయింది. అది కనెక్ట్ అవుతారబ్బా, అది చిన్న విషయం కాదు. ఈరోజు జరిగింది, నేను ఉదయం నుంచి చూస్తూనే ఉన్నా కదా. యా అన్నీ మాట్లాడుకుందాం ఏమన్నారో. రైట్. సో మణికంఠ వచ్చి మణికంఠ నామినేషన్స్ మోటివేషన్స్ లాగా అనిపించినాయి. వచ్చాడు, టప్ లాడిచ్చాడు, చిన్న హింట్ కూడా ఇచ్చాడు. ఇంకా ఏమి లేదురా నువ్వు నబీలు గౌతమ్ అన్నట్టు. గౌతమ్కి మాత్రం కొంతమంది ఇవ్వటంలా హింట్స్, గేమ్ ఎలా ఆడుతున్నాడా, నువ్వు బాగానే ఆడతావులే అన్నట్టు అంటున్నాడు. ఈవెన్ సీత కూడా మణికంఠకి ఏమి ఇవ్వాల, సీత కూడా గౌతమ్కి ఏమి ఇవ్వాల ఇన్పుట్స్. ఇక్కడ మణికంఠ వచ్చేసరికి నీ అగ్రెషన్ ఉన్నప్పుడు ఒకలాగా, ఎమోషన్ ఉన్నప్పుడు ఒకలాగా, సో ఒక్క చోట ఒక నిఖిల్లాగా, ఇంకో చోట ఇంకో నిఖిల్లాగా, మరో చోట మరో నిఖిల్లాగా. ఇట్లొద్దురా, నువ్వు ఉంటే పాత నిఖిల్లాగా ఉండు, లేకపోతే ఇప్పుడు కొత్త నిఖిల్లాగా ఉండు. నీకు ఇది ఉంది, నా అనే వాళ్ళు టాప్ 5 టాప్ 3లో ఉండే విధంగా చూసుకుంటున్నాను అని చెప్తా. నువ్వు ఇలాగే గేమ్ ఆడితే కష్టం, నువ్వు టాప్ 5 టాప్ 3లో ఉండాలంటే గేమ్ ఆడాలి అంటాడు. టాప్ 5 టాప్ 3లో ఉండాలంటే గేమ్ ఆడాలి అంటాడు. ఆయనకు తెలియదు యాక్చువల్గా విన్నర్ రేస్లో ఉంది ఏనే గౌతమే. సో బాగానే అనిపిస్తుంది, అందరికీ నచ్చింది. ఈరోజు మణికంఠ చెప్పింది, నీ గ్రాఫ్ అయితే తగ్గుతుంది బయట, ఇక చెక్ చేసుకో అన్నట్టు అంటాడు. సో ఆ తర్వాత నబీల్కి వచ్చేసరికి నువ్వు ఇనీషియల్ వీక్స్లో ఎలా ఉన్నావు అలానే ఉండు. మీ మదర్ ఏవైతే కోరుకున్నారో లైట్స్ ఆఫ్ అయ్యాక, అంటే బిగ్ బాస్ షో అంతా అయిపోయాక, లైట్స్ ఆఫ్ అయిపోయాక కప్పుతో వస్తారు కదా, విన్నర్ కప్పుతో, అలా రా. హోల్ హార్టెడ్గా కోరుకుంటాడు అబ్బా నబీల్ విషయంలో. నబీల్కి మనకంటే ఒక బాండ్ ఉంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో వాళ్ళిద్దరూ మిడ్ నైట్ అయ్యాక చాలా నిజంగా నబీల్ మణికంఠ ఉన్నప్పుడు చాలా బాగా అనిపించేవాడు. గమనించారా మీరు? ఈ మణికంఠ పోయాక ఈ మిడ్ నైట్ కబుర్లు కానీ అన్నీ ఏంటంటే ఈ ప్రేరణ, తన బాధలు, తన గేమ్ వ్యవహారాలు అన్నీ ఆయనకు చెప్పింది. ఈయన కొడతా ఉంటాడు పాపం, అదే ఆయనకు మైనస్. మణికంఠ ఉన్నప్పుడు గేమ్కి ఉపయోగపడే మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు మా ఖతర్నాగా ఉండేది అసలు. ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది. ఏమో థాట్స్ అన్నీ ఆయన మీద రుద్దేస్తాయి. సరేలే ప్రేరణ, అది కూడా కరెక్టే అంటాడు, ఆ మాట కాదని లేక. బయటకు వచ్చాక మళ్ళీ అది బ్యాక్ పిచ్చింగ్లాకి వెళ్ళిపోద్ది. ఇది నబీల్కి దెబ్బ యాక్చువల్గా. సో ఆ తర్వాత నీకున్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే, నాకు లేనిది నీకున్నది ఫిజికల్ స్ట్రెంత్. బాగా నబీల్, నువ్వు ఖచ్చితంగా విన్నర్ అవుతావు, ఐ వాంట్ యూ టు బికమ్ విన్నర్ అంటాడు. సూపర్ నచ్చింది ఆ మోటివేషన్ ఇద్దరికి అంటాడు. నెక్స్ట్ ఇక్కడ సీత ప్రేరణని ఏ రకంగా ఎక్స్పోజ్ చేసిందంటే ఆ రకంగా ఎక్స్పోజ్ చేసిందబ్బా. నాకు ప్రేరణ నామినేషన్ గురించి చాలా బాగా నచ్చింది. సో నిఖిల్ నామినేషను పాయింట్స్ కూడా చెప్తా. సో ప్రేరణ ఏమంటుందంటే, రాగానే ఒక క్వశ్చన్ అడిగింది. ఆమె పాయింట్స్ పెట్టింది ప్రేరణ యష్మిని, నామినేషన్ పాయింట్స్. బాధ పెట్టింది నిఖిల్ని. అసలు షాక్ అవుతాడు నిఖిల్ అయితే. అసలు నిజంగా జరిగాక చాలా డౌన్ అయిపోతాడు. నాకైతే నిజంగా అందరూ ప్రేరణ బాధపడంగానే ప్రేరణ దగ్గరికి వెళ్ళారు. కానీ సో నిఖిల్ విషయంలో కూడా ఇంకొక 2-3 వెళ్ళి ఓదార్చొచ్చు ఆ మూమెంట్లో అనిపించింది నాకు లిటరల్లీ. అంటే ఒక పెద్ద మాటే కదండి అన్నమాట, నువ్వు ట్రాప్లో పడేటట్టు చేస్తావు, సో ఆయన ట్రాప్లో పడద్దు అంటే అక్కడ పదాలు అనేవి గేమ్ పరంగా వాడచ్చు, పదాలు బియాండ్ దట్ వాడకూడదు ఎప్పుడైనా. నేను దానికి కంప్లీట్ అగెనెస్ట్, పర్సనల్ లైఫ్ దెబ్బ అయ్యే విధంగా ఉంటే కంప్లీట్ అగెనెస్ట్ నేను. సో రైట్, ఇక్కడేంటి మెగా చీఫ్గా నువ్వు ఎలా చేసావు అనుకున్నావు అని స్టార్ట్ చేస్తాను. మెగా చీఫ్గా నువ్వు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యావు. మీ హస్బెండ్ చెప్పి వెళ్ళినా కానీ కొన్ని మార్చుకోమని, నువ్వైతే అసలు మార్చుకోలేదు. ఓకే, కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ అలానే బిహేవ్ చేసావు. ఓకే, ఇక్కడ ఏమంటుందంటే సీతాఫలం విషయంలో సో సిగ్గు లేదా అంటము, ఇవన్నీ అవి చిన్న విషయాలు. ఎవరెవరైనా చిన్న తప్పులు చేస్తాను దానికే అంత ఇదవ్వాలా అంటని చెప్పింది. సో మరలా చీఫ్ అయితే కిచెన్ నుంచి జాగ్రత్తగా ఉండు అన్నట్టు చెప్తుంది. సో బీన్ బ్యాగ్ టాస్క్లో కూడా, మ్యారేజ్ టాస్క్ అయింది కదా, ఆ టాస్క్లో కూడా నువ్వు వరస్ట్ ఫెలో అన్నావు అవినాష్ని, అది బాగా అనిపించలేదు నాకు, ఇవన్నీ చెప్తుంది. సో అందరు హెల్ప్ తీసుకొని నువ్వు చీఫ్ అయ్యావు కాబట్టి అందరికీ ఇదిగా ఉండాలి, నువ్వు అలా లేవు. అన్ని గుడ్ పాయింట్స్, అసలు తప్పట్టాల్సిన పాయింట్సే లేవు ఏది ప్రేరణ నామినేషన్లో. మళ్ళీ ఏమంటుందంటే, సో నేను ఫ్యామిలీ వీక్ చాలా క్లీన్గా ఉంచుదాం అనుకున్నాను, అది నా వల్ల జరిగిన తప్పు అన్నట్టు చెప్తుంది ప్రేరణ. నువ్వు విష్ణు విషయంలో కూడా ఆల్రెడీ ఒక వర్క్ చేసినప్పుడు రెండో వర్క్ చేయడానికి కష్టమైపోద్ది, రేపు చేస్తా అన్నప్పుడు ఏమి కామ్గా ఉండొచ్చు కదా అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత నీ
చీప్ అనేది డెమోక్రటిక్గా లేదు, ఒక డిక్టేటర్షిప్ లాగా ఉంది అని చెప్తా. ఎవిక్షన్ షీల్డ్ విషయంలో అసలు కంప్లీట్ ఎక్స్పోజ్ చేస్తా. ఇక్కడ చూడండి ఏమో చూడండి, వీళ్ళ మదర్ గారు వచ్చి కూడా సార్ ఆల్రెడీ ఒకరిని చేశారు కాబట్టి రెండో వాళ్ళని చేసింది అందుకని అంటే అమ్మా లవ్ యూ అంటది కదా. ఈరోజు అసలు విషయం చెప్పేస్తే అసలు రోహిణికి ఇవ్వాలనే లేదంటే ఆమెకి ఏంటి, రోహిణి వచ్చి రోహిణినే ఓపెన్ అయ్యిద్ది. మెగా చీఫ్ ఎవిక్షన్ షీల్డ్ నువ్వు ఫస్ట్ ఇచ్చినా ఉపయోగం లేదు కదా, నువ్వు ఇన్ని మాటలు చెప్పి రోహిణికి హెల్ప్ చేయాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి అనుకున్నప్పుడు మళ్ళీ లాస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు నబీల్కి ఎలా ఇస్తావు? అప్పుడు మనం కూడా దీని మీద వీడియోలు చేసాం, అది తప్పని. ఇక్కడ సీత పాయింట్ ఏంటంటే చాలా పాయింట్లు మనకు తెలియని తెస్తుంది. అక్కడ ఏమంటది ఆమె, రోహిణి డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ వస్తే నాకు సపోర్ట్ చేయనని అడిగిందంట. ఏది ఏమ ఇచ్చి నాకంటే నువ్వే ముఖ్యంరా, నాకంటే నువ్వే కావాలి మెగా చీఫ్ గారిని పాప విష్ చేసి ఆ పాయింట్లోనే పాప రోహిణికి దెబ్బ కూడా అయిపోద్ది. నీకంటే ఆమె కోరుకుంటున్నావు కదా అని చెప్పి హరితేజలు అంటూ ఆమెకే సపోర్ట్ చేస్తారు. అంత చేస్తే సో గ్రాటిట్యూడ్ అనేది చాలా హై మాటలు చెప్పింది కదా ఏమో ప్రేరణ. ఏంటి నా విషయంలోనే ఇలా ఉందంటే ఇంకా బాగా చేయగలదు, ఇంకా ఇతరుల కోసం వాడగలదని, అవన్నీ ఉత్తమ మాటలే. ఈరోజు అర్థమైంది ఏమని, డిజర్వ్డ్ అండ్ డిజర్వ్డ్ అడిగింది కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి నేను ఇచ్చాను అంటే, అడగకపోతే ఇచ్చేదాన్ని కదా, ఇచ్చేదాన్ని కాదు, నబీల్కి ఇచ్చేదాన్ని. నబీల్ ఆల్రెడీ ఒకసారి నబీల్కి ఇచ్చేదాన్ని, నబీల్ నా మనసులో నబీల్ నిన్ను అడిగాడా అని అంటే, నబీల్ నన్ను అడగలేదు అంటే అడగని నబీల్కి ఇద్దాం అనుకుంటున్నావు, అడిగిన రోహిణికి ఇవ్వకూడదు అనుకుంటున్నావు. అది ఏంది, సెకండ్ టైం కూడా కాదు, నువ్వు ఫస్ట్ టైం కూడా అడిగితేనే ఇచ్చావు, ఒకవేళ ఫస్ట్ టైం అడగకపోతే ఇచ్చేదాన్ని అంటే కాదు అంట. సో ఇక్కడ ఇది ఇంకా వరస్ట్ కనిపిస్తుంది నాకు అంట సీత. భలే పాయింట్స్ లాగింది ఇక్కడ, అసలు ఇంకేం లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు ప్రేరణకి. సో ఆ తర్వాత అటువంటిప్పుడు ఇంక నువ్వు గ్రాటిట్యూడ్ ఎక్కడ చూపించినట్టు, గ్రాటిట్యూడ్ ఎక్కడ ఏమేమంటది మళ్ళా, అసలు వేరే వాళ్ళు అడిగినా ఇవ్వాలని ఏముంది, నిఖిల్ నేను అడిగినా ఇచ్చేదాన్ని కాదు అంటది. అప్పుడేమంట, అసలు నీకు కంటెండర్ వచ్చిందే రోహిణి వల్ల, దానివల్లే చీప్ అయ్యావు అని చెప్పిన ప్రేరణలో ఉన్న ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే తనను తను కరెక్ట్ చేసుకోవాలని ఎప్పుడూ చూడదు. ఇటువంటి వాళ్ళు టాప్ 3 టాప్ 4 ఉండరు, ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకా కొన్ని సందర్భాలు ఇప్పుడు నిఖిల్ లాంటి వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఆయన సేఫ్ అయినా కొంచెం ఏంటంటే ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే మరీ ఓవర్గా వెళ్ళండి మనుషుల మీదకి. ఆయనలో ఉన్న ఏంటంటే బాగా తగ్గుంటాం, బాగా సేఫ్ ఆడటం, కొన్ని సందర్భాల్లో ఫేక్ అనిపించటం, నీకు మరీ అగ్రెసివ్గా పోయి నేను ఏది చేసినా కరెక్ట్ అంటే అది తప్పు అయిపోయింది. ప్రేరణ అటువంటి, నాకు తెలిసి ప్రేరణ యష్మిలు వెళ్ళిపోతే బెస్ట్ అనిపిస్తుంది అబ్బా నాకు. మీరైనా ఏమన్నా అనుకోండి, సో వాళ్ళ బదులు ఇంకా రోహిణినో విష్ణువునో పెట్టి, ఇంకా అవసరమైతే వీళ్ళ బ్యాచ్లో వీళ్ళ గ్రూప్లో ఎవరన్నా ఇద్దరు ఉండాలంటే నిఖిల్ పృథ్వీ ఉండటం బెటర్ అనిపిస్తుంది నాకు. మీరు ఏం తిట్టుకున్నా యష్మి అండ్ ప్రేరణ ఫ్యాన్స్, యష్మి కూడా బెస్ట్, యష్మి నాకు తెలిసి వెళ్ళిపోతేనే బెస్ట్. ఇదేంటండి బాబు, ఈ గేమ్లు ఏంటండి బాబు, మనం అసలు తలకాయ బొప్పి కట్టని తప్పితే ఊరికనే ఏడుస్తుంది. తప్పు లేదంటే ఆమె తప్పు అయినప్పుడు ఏడుస్తుంది, ఒక మాటకి పొంతనుండదు. ఈరోజు అసలు యష్మి ఆడిన ఆట ఏంటి, దారుణమైన ఆట. సో ఎదుటోల్ని ఇచ్చేసి ఆట, అబ్బబ్బబ్బబ్బా. నేనైతే నిజంగా నిఖిల్ అండ్ పృథ్వీ ఉండాలనుకుంటున్నా. అట్లీస్ట్ వీళ్ళతో పోల్చుకుంటే బెస్ట్, ప్రేరణ యష్మితో పోల్చుకుంటే. ఇంకేదో గర్ల్స్ని పెట్టడమే తప్పితే అలా గర్ల్స్ని పెట్టాలనిపిస్తే విష్ణుప్రియ ఉంది, రోహిణి ఉంది, వాళ్ళిద్దరు అర్హులే. నాకు తెలుసు వాళ్ళిద్దరు అర్హులే. ఇంట్లో రోహిణి బెటర్ ఇంకా అందరి మీద, తర్వాత అందుకు విష్ణుప్రియ బెటర్. విష్ణుప్రియ ఈరోజు ఒక మాట అంటది, అరే నాకేం పడటమే కానీ ఇంక లేవదరే నవ్వుతుంది. మరి అంత కక్షలో ఉండవు అవన్నీ విష్ణుప్రియకి. ఈలగేములేంద్రా నాయన, అసలు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వటం కూడా ఆమె అడిగితే ఇచ్చిందంట రోహిణి. మైండ్ పోయింది అసలు ఈరోజు ప్రేరణ ఈ మాటలకి. సో అయితే నువ్వు ఫ్లిప్ అయ్యావు అంటే, ఫ్లిప్ అనేది కాదు కానీ ఫ్లిప్ అయ్యావు అన్నట్టు అంటది. ఆ తర్వాత సో నీకు గ్రాటిట్యూడ్ కూడా లేదు, తనకు తాను అడిగింది కాబట్టి ఇచ్చావా అన్నట్టు అంటది. ఆ తర్వాత నబీల్ మోర్ డిజర్వ్డ్ అని, నబీల్ డిజర్వ్డా అంటది. నబీల్ డిజర్వ్డ్ అని, మరి రోహిణి డిజర్వ్డ్ కాదా అని అడిగింది సీత. అంటే నబీల్ మోర్ డిజర్వ్డ్ అంటది. ఇంకా నబీల్ మోర్ డిజర్వ్డ్ అన్నప్పుడు ఫస్ట్ అయిపోవచ్చుగా, ఎందుకు ఇచ్చావు ఇక్కడ? మళ్ళా ఛాన్స్ వస్తుందో రాలేదో, నా ఒపీనియన్తో ఫస్ట్ ఛాన్స్తో ఏమైందో నాకు తెలియదు కదా అంటే నువ్వు ఉత్తతికి ఇచ్చినట్టే ఇంకా అమ్మాయికి. ఈ పాయింట్లే ప్రేరణలో నాకు నచ్చని పాయింట్లు, రైట్. ఆ తర్వాత యష్మికి వచ్చాక ఇక్కడ నిఖిల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాబా. ప్రేరణ నీ ఫ్రెండా కాదా అంటది. నా ఫ్రెండే. నీ ఫ్రెండ్ అయినప్పుడు నువ్వు క్రింజ్ అని ఎలా అన్నావు? ఇక్కడ అమ్మాయి ఏం చెప్పిందంటే,
శ్రీపాద్ ఈ అమ్మాయి డాన్సులు వేసేదాన్ని క్రింజ్ అందు. శ్రీపాద్ లాగా అవినాష్ అండ్ టేస్టీ తేజ బిహేవ్ చేస్తారు. ఏంది క్రింజ్ కంటెంట్ అని అలా అందంట. ఓకే, క్రింజ్ అంటే ఏంటి అని అడుగుతాడు అవినాష్. జుగుప్సాకరం అని చెప్తాడు గౌతమ్. సో అది నాకు నచ్చలేదు, ఒక ఫ్రెండ్ని ఎలా చేస్తావు అన్నట్టు చెప్తుంది. సో ఆ తర్వాత అందరితో అయిపోతుంది. క్రింజ్ అనేది కొత్త కాదు, ఇద్దరు కూడా చెప్పారు. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది, ఏడ్చింది, బాధపడింది. ఓకే, అవలేలుగా అబద్ధాలు ఆడింది స్వామి. ఊరే స్వామి అవలేలుగా. అయితే ఏమైనా ఉన్న బ్యూటీ ఏంటంటే సెకండ్లో దొరికిపోద్ది. అసలు ఒక నామినేషన్లో 2 నిమిషాలు మాట్లాడితే ఫస్ట్ నిమిషం ఒకలాగా చెప్పింది, 2వ నిమిషం ఒకలాగా చెప్పింది. మళ్ళీ ఏదైనా తేడా వచ్చి గట్టి పాయింట్ పెడితే 3వ నిమిషం 3వ వర్షన్ కూడా వినిపిస్తుంది. మైండ్ పోద్ది అసలు ఏమితోటి. ఆ తర్వాత యు ఆర్ ఫాలింగ్ ఇన్ నిఖిల్స్ గేమ్, ఆ గేమ్లో పడకు అనింది. ఏమండి, ఓకే, నిఖిల్ గేమ్ నాకు కూడా నచ్చదు, నిఖిల్ కూడా చెప్పాం, నిఖిల్ చాలాసార్లు చెప్పాను నేను. సో యు ఆర్ ఫాలింగ్ ఇన్ నిఖిల్స్ గేమ్, ఆ గేమ్లో పడకంటే. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలా, అందరూ 18 ఏళ్ళు దాటి 20 ఏళ్ళు దాటి లైఫ్ని చూసి ఇంట్లో వాళ్ళు వద్దన్నా బయటకు వచ్చి బయట ప్రపంచంలోకి వచ్చి వాళ్ళ ఫాదర్ వద్దన్నా వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేని ఒక ప్రొఫెషన్ చూజ్ చేసుకొని దాంట్లో అష్ట కష్టాలు పడి సో చాలా ముందుకెళ్ళిన ఒక లేడీయేగా యష్మి. ఎవరైతే వద్దన్నారో వాళ్ళ ఫాదర్ తోటే మగలే యు ఆర్ మై విన్నర్ అని చెప్పించుకున్న ఒక లేడీకి తెలియదా? ఒక మనిషిని అర్థం చేసుకోలేదా? ఒక మనిషికి ఇష్టం ఉంది లేని తెలియదా? సరే ఏనా ఏం చేసే తప్పు కూడా అదే. ఇప్పుడు నీకు అలా ఉన్నప్పుడు ఎందుకు స్వామి ఆశలు పెంచటం? ఇదేంటంటే కొంతమందికి ఒక తొత్తర ఉంటుంది, అబ్బా అందరూ మనల్నే చూస్తున్నారు అనిపించుకోవాలి అని. అవి వేస్ట్, చిన్నపిల్లలు చేస్తారు. నిఖిల్ ఫ్యూచర్లో ఇటువంటి మానుకుంటే బెటర్. ఓకే, అలా అని చెప్పి గేమ్ మొత్తం మీద ఇండిసెంట్గా బిహేవ్ చేశాడా? చేయలా. ఏ మాట కామాట చేయలా. నిజంగా జస్ట్ ఏంటి ఆ బుగ్గ గెల్లటాలు అవి తప్పితే అంటే నేను అంటుంది ఏంటంటే వేరే లెవెల్. మనం చూసాం బిగ్ బాస్లో కొంత కంటెంట్, వేరే లెవెల్ కంటెంట్ కూడా చూసాం. ఇంకొద్దులే ఎన్ని తలుచుకుంటే మైండ్ పోద్ది, కొన్ని సీజన్లో చూసాం. సో అట్లా ఏం లేడు అవి. కాకపోతే ఆ బుగ్గ గెలటం, సైడ్ హగ్గులు ఇచ్చేటప్పుడు ఒక రకమైన ఓమో మన మీద ఏమైనా ఉందేమో అన్న అభిప్రాయం కలిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇద్దరు శుద్ధపూసలు కాదు అంది నేను. సో అటువంటివి కూడా చేయకుండా ఉంటే అది ఏముంది. ఇప్పుడు ఆమె ఫ్రెండ్లీగా మాట్లాడు అన్నట్టు. అయితే ఆ గేమ్లో పడకు అన్నట్టు చెప్తా. ఆఫ్టర్ యూ స్టార్టెడ్ లైకింగ్ నిఖిల్, యష్మి అనే ఆమె ఇండివిజువల్గా కనిపించలేదు, మొత్తం ఆయనతోనే కనిపిస్తున్నావు అన్నట్టు చెప్పింది. సో ఆ తర్వాత అటువైపు నుంచి నీ మీద ఏం ఫీలింగ్స్ లేవు, నీకు మిక్స్డ్ ఎమోషన్స్, అటువైపు నుంచి నీకు ఏం ఫీలింగ్స్ లేనప్పుడు నువ్వెందుకు అలా అంటావు? ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. ఇప్పుడు ఏమో స్టేట్మెంట్లోనే అంబిగ్విటీ ఉంది కదా. ఇప్పుడేంది ఏమో క్లియర్గా అటు నుంచి నీ వైపు ఫీలింగ్స్ లేవన్నప్పుడు ఆ మీనింగ్ ఏంటి? నిఖిల్కి నీ మీద ఫీలింగ్స్ లేవు అని చెప్పినట్టేగా. అలా చెప్పినట్టు అప్పుడు సీతకి అర్థమైనప్పుడు ఏమో కూడా బయట నుంచి వస్తున్న సీతకే అర్థమైనప్పుడు ఏమకు కూడా అర్థం కావాలిగా. ఆమెకు ఎందుకు అర్థం కాదు అంటే అర్థమైనా కానీ ఏదో ఒక మూల హోప్ ఆమెకి. ఇప్పుడు ఏమంటది, నాకు అసలు ఫీలింగ్స్ లేవు, యువర్ జస్ట్ ఫ్రెండ్ అంటే మనం ఇన్ని రోజులు చూసిన వాళ్ళు మనం క్యాలీఫ్లవర్ పెట్టుకున్నామా? ఏమో కాదా చెప్పింది. అరే నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది, మా పేరెంట్స్ వల్ల నాకేం ఇబ్బంది ఉండదు, సో నువ్వు ఇబ్బంది పడుతున్నట్టున్నావు, ఇక్కడేదో నేనొక్కదాన్ని నిన్ను ఇష్టపడుతున్నట్టుంది, నీకు కూడా నా అంటే ఇష్టమే, కానీ చెప్పకుండా కెమెరాలతో చెప్పుకుంటున్నావు. ఇవన్నీ ఏంది? ఈ కథలంతా ఏంది? ఏది కోనా వెంకట రాసిన ఏమన్నా స్క్రిప్టా ఇదేమన్నా? కాదుగా, మనం చూసిన కంటెంటేగా. ఆ తర్వాత విత్ ఉమెన్ యు ఆర్ గివింగ్ మిక్స్డ్ ఎమోషన్స్ అన్నట్టు అనేసరికి నిఖిల్ షాక్ అయిపోతాడబ్బా పాపము. నిజంగా ఈరోజు పాపం నిఖిల్ని చూస్తే నాకు బాధ అనిపించింది సీరియస్లీ. ట్రాప్ ఏంట్రా, ట్రాప్ అంటున్నావేంటి అని అంటే, సీత నీకేం బాగానే ఉంది, నీకేం బాగానే ఆడుకుంటున్నావు, తనకే ప్రాబ్లం, ఈయనేమో నా గేమ్ని పోగొట్టుకోమని చెప్పాడా? సరే ఏనో అదొక స్ట్రాటజీ ప్రకారం ఆడాడే అనుకుందాం, అబ్బా సేఫ్ గేమే. ఆమెకు తెలియదా? ఆమె కూడా ఆడటానికేగా వచ్చింది, వాళ్ళ ఫాదర్ చెప్పాడుగా.
ఫాదర్ చెప్పాడు. అంతెందుకబ్బా, అంతా అయిపోయాక వీళ్ళెవరో ఎట్నే ఉంటాయి, వీళ్ళు ఎంత గ్రూప్ గేమ్ అంటే నిఖిల్ది కానీ యష్మిది కానీ అందరిది. ఈ విషయంలోనే పాపం అనిపిస్తుంది నాకు నిఖిల్. మళ్ళీ గ్రూప్ గేమ్ అవన్నీ మళ్ళీ ఆయన మామూలే. అంతా అయిపోయాక అప్పుడు దాకా మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే అంతా అయిపోయాక మళ్ళీ నిఖిల్ నువ్వు గెలవాలరా, నువ్వు విన్నర్ కావాలి, సో ఆమె చెప్పిన పాయింట్స్ని పాజిటివ్గా తీసుకొని చెబుతుంది. మళ్ళా నేను ఇండివిజువల్ గేమ్ ఆడతాను నేను అంటుంది. తర్వాత ఇక్కడ నీ గేమ్ బాగానే ఉంది, తనకి ప్రేరణ కోసం శ్రీపాద్లాగా అవినాష్ చేసిన పనికి క్రింజ్ అని అంటారు కదా, అది జుగుప్సాకరం అని చెప్తాడు, అది ఓకే. ఆ తర్వాత విష్ణువు గురించి నిఖిల్తో డ్యాన్స్, ఇదొక పాయింట్ చెప్పింది యష్మికి. ఏంటంటే ఆమె అంటది కదా, ఇప్పుడు ఇదే నా హ్యాపీనెస్ నువ్వు తీసేసుకుంటున్నావు అనేది ఏంది, అది పెద్ద మాట కాదా? పెద్ద మాట కాదా? నేను అంటుంది ఇక నిఖిల్ ఒక్కడిదే తప్పు కాదు, ఏమది కూడా తప్పు ఉంది, ఇద్దరు శుద్ధపూసలే అని చెప్పడం నా ఉద్దేశం. ట్రై టు అండర్స్టాండ్. కానీ ఆయన ఒక్కడి మీద బ్లేమ్ వేస్తున్నారు, అది చాలా డేంజరస్ థింగ్. ఆమె ఒక్కడి మీద బ్లేమ్ వేస్తే ఏమో అసలు ఏం చేయనట్టు, ఏమో దగ్గరున్న పదే పదే అనబోయినట్టు. అక్కడ మనకు చూసే వాళ్ళకి ఆ లవ్ లేకపోతే ఆ లైకింగ్ టువర్డ్స్ యష్మికి, నిఖిల్కి లైకింగ్ టువర్డ్స్ యష్మి మీద ఉన్నదానికంటే యష్మికి లైకింగ్ టువర్డ్స్ నిఖిల్ మీద ఉన్నది చాలా ఎక్కువ. అది ఇవుడికైనా కనిపిస్తుంది చూస్తున్నది. అప్పుడు ఎలా డిపెండ్ చేసుకుంటుందేమా? సడన్గా వచ్చి నాకు ఏ ఫీలింగ్స్ లేవు, నేను ఫ్రెండ్ని అది ఇదని చెప్తుంది. ఆ తర్వాత బీ లిటిల్ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ గేమ్ అన్నట్టు చెప్తుంది. విష్ణు నువ్వు చీఫ్గా బాగానే చేసావంటుంది. చాలా బాధపడతాను నిజంగా నిఖిల్. తర్వాత అరే స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు నువ్వు చాలా పాజిటివ్ అని చెప్పి నువ్వు ఒక హస్బెండ్ మెటీరియల్ అంటూ అది ఇది అనింది కదరా, ఏందిరా ఇది, బయటికి వెళ్తే ఏం కావాలేదా అన్నట్టు అవుతాడు. ఖచ్చితంగా అది ఒరి అయ్యే పాయింటే కదా. ఇప్పుడు సోనియా కూడా చెప్పింది. సోనియా కూడా ఎలా చెప్పింది, అవతల వ్యక్తి ఫీలింగ్స్తో ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్టుండు అన్నట్టు చెప్పింది. వాళ్ళిద్దరు వాదనలు ఉన్నాయి. అదేంటంటే మరి ఇట్లా ట్రాప్లో వేసుకుంటావు, లేకపోతే జాగ్రత్తగా ఉండాలి, గర్ల్స్తో ఇలానా, ఇవన్నీ వేరే రకమే, అంటే జనరలైజ్ చేసినట్టు ఉంటుంది. నాకు తెలుసు కదా నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా అన్నట్టు. అసలు ఇన్ని పాయింట్లు ఉన్నప్పుడు నువ్వు నిఖిల్ వేస్తే పోయేది కదా, ఆ పాయింట్లు చెప్పి యష్మిని ఎందుకు అదే చెప్తుంది. యష్మి నీ గేమ్ మెరుగుపడాలని నిన్నే వస్తున్నాను అంటది. ఏందోనబ్బా నాకైతే అది నేను తప్పు అర్థం చేసుకున్నానేమో, కానీ నాకైతే ఓవరాల్గా నిఖిల్ మీద ఆమె వేసిన మాటలు అయితే నచ్చల. అంటే అది నవ్వుతా వేసింది కానీ వేరే లెవెల్లో వేసింది అనిపించింది. సో యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.